వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ తిరుపతి యొక్క ప్రాచీన చరిత్ర. నా వీడియోస్ని కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతిని 6వ శతాబ్దం నుండి పల్లవ రాజులు అభివృద్ధి చేశారు. 11వ శతాబ్దంలో రామానుజాచార్య కాలంలో ఈ నగరం గొప్ప వైష్ణవ కేంద్రంగా మారింది. ఇక్కడి నుండి శ్రీ వైష్ణవ మతం ఆంధ్రదేశం ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మం దేవాలయం తిరుపతి వైష్ణవుల రక్ష అనే శాసనాన్ని కలిగి ఉంది. తిరుపతి ముస్లిం దాడుల సమయంలో జిజియా చెల్లించడానికి అంగీకరించడం ద్వారా ముస్లిం దాడులను ఎదుర్కొంది. 1300 ప్రారంభంలో దక్షిణ భారతదేశంపై ముస్లిం దాడుల సమయంలో శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయ విగ్రహాన్ని తిరుపతికి రక్షణ కోసం తరలించారు. మధ్యయుగ కాలంలో ఎక్కువగా ఈ ఆలయ పట్టణం విజయనగర సామ్రాజ్యంలో భాగంగా 17వ శతాబ్దం వరకు ఉంది. ఆ సామ్రాజ్య పాలకులు ఆలయానికి అనేక వనరులు మరియు సంపదను విరాళంగా ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు మరియు తిరుమల దేవరాయలు ప్రసిద్ధులు. ఈ నగరంలో అనేక చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇందులో 1150 శాసనాలు సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నాయి. 1150 శాసనాలలో 236 పల్లవ, చోళ మరియు పాండ్య రాజ వంశాలకు చెందినవి, 169 సాళువ వంశానికి చెందినవి, 251 అచ్యుత దేవరాయల కాలానికి సంబంధించినవి, 130 సదాశివరాయల కాలానికి సంబంధించినవి మరియు 135 అరవీడు వంశం కాలంలో వ్రాయబడ్డవి. ఇవి ఎక్కువగా 9వ శతాబ్దంలో పల్లవ సామ్రాజ్యం, 10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం మరియు 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం నుండి చేసిన విరాళాలను పేర్కొంటాయి. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు పవిత్ర నగరాన్ని పొగుడుతూ తెలుగులో అనేక కీర్తనలను రచించారు. ఆయన దీనిని దైవికంగా వర్ణించారు. రాళ్ళు, వాగులు, చెట్లు, జంతువులు అన్నీ పవిత్రమైనవి పేర్కొంటూ దీన్ని భూమిపై స్వర్గం అని పేర్కొన్నారు. 1500 వరకు కిందటి తిరుపతిలో మానవ నివాసం లేదు. పై తిరుపతి ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ ప్రస్తుతం కపిలతీర్థం రోడ్ ప్రాంతంలో గల ఒక గ్రామం ఏర్పడి దానిని కొత్తూరు అని పిలిచారు. ఆ తర్వాత అది 1100 CE సంవత్సరంలో ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి ఆలయం సమీపానికి మార్చబడింది. ఆ తర్వాత ఈ గ్రామం గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ ప్రస్తుత రూపంలో అభివృద్ధి చెందింది. ఇది ఇప్పుడు నగరం యొక్క హృదయ ప్రాంతంగా ఉంది. ఇది ఇప్పుడు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరు సంపాదించుకుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.